డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు. సో ఇంతసేపు మీరు డిసిప్లిన్ అంటారు. మీ వీడియోస్ లో అసలు డిసిప్లిన్ ఉందా? అదే డిసిప్లిన్ వీడియోస్ లో ఉండదు, అది ఎంటర్టైన్మెంట్. పర్సనల్ లైఫ్ లో మీరు డిసిప్లిన్ అడగాలి. మూవీలో కూడా మనకి డిసిప్లిన్ కనిపించలేదు కదా మీది ఎక్కడ? మీరేనా యాంకరు? మీరు హీరోనా? ఇప్పటిదాకా తీసిన డైరెక్టర్స్ కి దమ్ము లేదంటారా? మరి ఆబ్వియస్ గా దమ్ము లేదనే, హిట్ అయిన వాడు దమ్మున్నాడు. టైలర్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే మొత్తం వ్యూవర్స్ అంతా కూడా పెయిడ్ వ్యూవర్స్ అంటున్నారు. పెయిడ్ వ్యూవర్సా? పెయిడ్ వ్యూవర్స్ అయితే 35,000 రూపీస్ కి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. సో అదే విధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా మీరే. ఇన్ని విధాలుగా అన్ని మీరే చేసుకున్నప్పుడు ఇంకో ట్రోల్ బయటకు వస్తుంది, ఇన్స్టాలో చూసే ఉంటారు, సినిమా మీరే చూసుకోండి అని. బొమ్మ బాగుంది, ఆబ్వియస్ గా 70-80% ఆక్యుపెన్సీ ఉంటుంది. అండ్ ఇంకా టాక్ నా ఆలోచన కరెక్ట్ అయితే షూర్ షాట్ 100% ఆక్యుపెన్సీ ఉంటుంది. ఆస్కార్ కూడా కొట్టచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. సో మీరే నా సినిమాలో మ్యాటర్ ఉంది, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని మీరే చెప్పేసుకుంటున్నారు. సో మీ గురించి కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా. అదే సెకండ్ చెప్తారు. ఆల్రెడీ ఇప్పుడు కమెంట్స్ లో చెప్తున్నా యూట్యూబ్ లో, సింపుల్ గా పాన్ ఇండియా తీసేసావు బ్రో, కామెడీకి తీసేసావు బ్రో, నువ్వు తోపు బ్రో అని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పేది నేను పెట్టించుకునేది కదా కమెంట్స్. సో అదే విధంగా ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకలే కదా, అంటే మీ సినిమాకి పెట్టడానికి ఎవరు రెడీగా లేరా మీరే ప్రొడ్యూస్ చేసుకోవడానికి? నేను కథలు పట్టుకొని తిరిగాను మేడం. మొదట నన్ను నమ్మలేదు, కొత్తవాడిని కదా, యూట్యూబర్ని కదా, అండ్ ఎవరు నమ్మలేదు. కష్టపడేవాడికి ఇవ్వండి ఆ ప్రొడ్యూసర్లు, దండం పెట్టి అడుగుతాను మీకు. సో అలానే మీరు ప్రాంక్స్ చేస్తున్నప్పుడు ఈ బోల్డ్ వీడియోస్ ఎలా వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి సినిమాలో కూడా లిప్ సీన్స్ పెట్టారా? ఏవో రూమో బుక్ చేసేవాడిని కదా మాస్టర్, మ్యాటర్ అర్థమవట్లే మీకు. అది నేను పిచ్చి అంటే బయట ఆల్రెడీ ముద్ర పడిపోయింది కదా మీ పేరు. ఇట్లా ముద్ర ఏం పడిపోలే. శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక కష్టజీవి, ఇన్స్పిరేషన్, వాడు ఒక తోపు, దమ్మున్న మొగాడు అని ఉంది అది అందరిలో.